ఓకే. మొన్న ఆగస్టు ఫస్ట్‌కి హైదరాబాద్‌లో చంపాపేట్‌లో మరి చేవెళ్ళ నుంచి పెద్ద ఎత్తున మరి ఒక స్టూడెంట్స్, గర్ల్స్, బాయ్స్ అండర్ 6 నుంచి 14, 18 వరకు కూడా అక్కడ వెళ్ళి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులు మరి ఊహించని రీతిగా మరి అద్భుతంగా కటా ప్రదర్శన, అదేవిధంగా ఆహ్, మ కటా ప్రదర్శన, కుమితే సాత్విక్ కుమితే చేసి సెకండ్ ప్లేస్ కొట్టిండు. అదేవిధంగా సిద్ధు మరి కౌశిక్ వీళ్ళందరూ కూడా మరి కటా చేసి ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ సాధించిండు. అదేవిధంగా మా యొక్క చెవెళ్ళ కరాటే అసోసియేషన్కి ఈ యొక్క కప్ పెద్ద ప్రైజ్ కప్ ఇవ్వడం జరిగింది. ఎంతో ఇది ధన్యవాదాలు. చాలా గొప్ప విషయం. చెవెళ్ళ నుంచి ఈ రీతిగా మేము ముందుకెళ్ళి ఎన్నో ఈవెంట్లలో హైదరాబాద్ కానీ, వికారాబాద్ కానీ చుట్టుపక్కల డిస్టిక్లలో మరి వెళ్ళి మా యొక్క విద్యార్థులు ఎంతో ప్రతిభను కనబరుస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడున్న మా యొక్క విద్యార్థులందరూ కూడా కంగ్రాచులేషన్. ఇంకా మీరు రాబోయే కాలంలో ఇంకా ముందు కాంపిటీషన్లలో, నేషనల్ కాంపిటీషన్లలో వెళ్ళి పార్టిసిపేషన్ చేసి ఇంకా మన సత్తా ఏందో చాటించాలని కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ కూడా చాలా విద్యార్థుల మీద వాళ్ళ సహకారం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక విద్యార్థిని పేరెంట్స్ సహకరించకపోతే అక్కడనే ఉంటాడు, ఎదగలేడు. కాబట్టి పేరెంట్స్ సహకారం అనేది ఇక్కడున్న మరి లింగమన్న కానీ, అదేవిధంగా మరి రాజశేఖర్ అన్న కానీ, సాయి అన్న కానీ, ఇంకా మరి దామరిక శేఖర్ అన్న, వీళ్ళందరూ కూడా పేరెంట్స్ సహకరించి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ సొంత వెహికల్లో వాళ్ళు పండ్లు వదులుకొని, ఆ రోజు బోనాల పండుగ ఉండే అయినా సరే వదులుకొని వచ్చి అక్కడ ఈవెంట్లో విద్యార్థుల కొరము పిల్లల కంటే ఎక్కువ ఏం లేదని చెప్పి కరాటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది కంపల్సరీ ఇది నేర్చుకోవాలి. విద్యార్థులకి ఇది మొదటి మెట్టు. ఈ రోజులల్లో కరాటే అనేది ఈ రోజులలో చూసినట్లయితే మనం అక్కడక్కడ ఎన్నో దాడులు, అరాచకాలు ఎక్కువవుతున్నాయి అని చెప్పి వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు ఎంతగానో నాకు కూడా ఎంతగానో సపోర్ట్ చేసి పిల్లలను ఎంకరేజ్మెంట్ చేసి ఈ రీతిగా మరి ఈవెంట్లలో పార్టిసిపేషన్ చేసి మరి ఎన్నో మెడల్స్, సర్టిఫికేట్లు సాధించడానికి మరి పేరెంట్స్ సహకారం కూడా ఎంతగానో ఉంది. విద్యార్థుల ప్రయాస, ప్రాక్టీస్ కూడా ఎంతగానో ఉంది. అందరు కూడా మరి కంగ్రాచులేషన్. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి రాబోయే కాలంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు.